Hi, my dear students. Welcome to a new technical class. What about this class? ఈ క్లాస్ ఏం చెప్తుంది అంటే 4 రకాల లూబ్రికేషన్ సిస్టమ్స్ గురించి నేర్పుతుంది. ఈ 4 రకాల లూబ్రికేషన్ సిస్టమ్స్ యొక్క వివరణ ఇప్పుడు నేర్చుకుంటాం, కానీ ఇంట్రడక్షన్ మాత్రం అంతకుముందు క్లాస్లో ఉంది. అది యూనిట్ 7 పార్ట్ 3. అయితే ఈ లూబ్రికేషన్ సిస్టంలో మనము 4 రకాల సిస్టమ్స్ గురించి నేర్చుకుంటాం. ఒకటి పెట్రాయిల్ సిస్టమ్, 2 స్ప్లాష్ సిస్టమ్, 3 ప్రెషర్ ఫీడ్ లూబ్రికేషన్ సిస్టమ్, 4 కంబైన్డ్ సిస్టమ్ ఆఫ్ లూబ్రికేషన్. మరొకసారి చూద్దాం అసలు లూబ్రికేషన్ దేనికి అంటే ఐసీ ఇంజన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఐసీ ఇంజన్స్ వరకే మనకి లిమిటేషన్. ఐసీ ఇంజన్స్లో కదిలే భాగాల మధ్య రాపిడిని తగ్గించడం, కదిలే భాగాల మధ్య రాపిడి వల్ల ఏర్పడేటువంటి ధ్వనిని తగ్గించడం, అంతేకాకుండా దానిలో కుషనింగ్ ఎఫెక్ట్ ఇవ్వడం, ఆయిల్ సీల్గా పనిచేయడం, ఇటువంటి ఉపయోగాలన్నీ కూడా మనం ఈ లూబ్రికేషన్ సిస్టంలో పొందుతాం. అయితే ముందుగా పెట్రాయిల్ సిస్టమ్ ద్వారా లూబ్రికేషన్ ఎట్లా చేస్తామో చూద్దాం. పెట్రాయిల్ సిస్టమ్ అంటే ఏం లేదు, మనం పాతకాలంలో టీవీఎస్ 50 ఇలాంటి మోపెడ్స్లో లేదా పాతకాలం పవర్ స్ప్రేయర్స్లో మనం ఏం చేసాము, పెట్రోల్ని ప్లస్ 2T ఆయిల్ లేదా ఇంజన్ ఆయిల్ అనండి, ఈ ఇంజన్ ఆయిల్ని పెట్రోల్ని కలిపి మనము పెట్రోల్ ట్యాంకులో పోసాం, ఫ్యూయల్ ట్యాంకులో పోసి ఇంజన్ స్టార్ట్ చేసాం. ఆ రకంగా చేసేటువంటి ఆ సిస్టమ్నే మనం పెట్రాయిల్ సిస్టమ్ అంటాం. పెట్రాయిల్ సిస్టమ్తో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి గుర్తుందా? పోనీ పెట్రాయిల్ సిస్టమ్ అంటే ఏంటో మీకు ఇక్కడ చూపించే పని చేస్తాను. ఇవి కనపడుతున్నాయా ఆయిల్ ప్యాకెట్స్. మనం పెట్రోల్ ట్యాంకులో పెట్రోల్ 1 లీటర్ పోయించిన తర్వాత ఒక ప్యాకెట్ పోయటం లేదా 2 ప్యాకెట్ పోయడం చేస్తాం. నిజానికి ఇది జనరల్గా 40 ml ప్యాకెట్స్ లభిస్తున్నాయి. 40 ml అంటే దాదాపు 40%, 4% ఆఫ్ ద టోటల్ పెట్రోల్. అంటే 1 లీటర్ పెట్రోల్కి 40 ml కలిపాం అనుకోండి, 4% పోసినట్టు. 20 ml కలిపితే 2% పోసినట్టు. చాలా వరకు మోపెడ్స్ లేదా పవర్ స్ప్రేయర్స్ 2% ఆయిల్ని కలపమంటున్నాయి. అంటే 1 లీటర్కి 20 ml 2T ఆయిల్, ఇంజిన్ ఆయిల్ని కలపాలి. ఇప్పుడు అట్లా కలపడం వల్ల ఏమవుతుంది, పెట్రోలు మండుతుంది, అవునా కదా? పిస్టన్ ఇక్కడ ఉంది, సిలిండర్ ఇక్కడ ఉంది కదా, కనెక్టింగ్ రాడ్ ఇక్కడ ఉంది. ఏమవుతుంది, పెట్రోల్ లోపలికి వస్తుంది, వాల్వులు కదా, ఇక్కడ ఏముంటుంది పెట్రోల్ ఇంజన్లో, ఇది ఒక స్పార్క్ ప్లగ్ ఉంటుంది. పెట్రోల్ అను ఆయిల్ కలిపి లోపలికి వచ్చినాయి. అదే టైంలో మనకి ఏమొస్తుంది, ఆక్సిజన్ కూడా కలిసి వస్తుంది, గాలి కూడా కలిసి వస్తుంది. వచ్చిన తర్వాత మండుతుంది. మండినప్పుడు పెట్రోల్ వరకు మండుతుంది. ఆ లూబ్రికేటింగ్ ఆయిల్ ఏదైతే ఉందో అది ఈ పిస్టన్ గోడలని చేరుతుంది, సిలిండర్కి పిస్టన్ మధ్య ఉన్నటువంటి ప్లేస్ చేరుతుంది. గడ్జన్ పిన్కి కొద్దిగా కలుస్తుంది. వ్యాపనం ద్వారా కింద ఉన్నటువంటి క్రాంక్ వీల్ దాకా పోతుంది. అంతవరకే జరుగుతుంది. అయితే ఈ సిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే పెట్రోల్లో ఉన్నటువంటి ఆ లూబ్రికేటింగ్ ఆయిల్ కావాల్సినంత లూబ్రికేటింగ్ చేస్తుంది. అంతేకాకుండా ఒక్కోసారి అది ఇక్కడ కంబషన్ వల్ల మండిపోతుంటుంది. అందువల్ల ఏమవుతుంది, నల్లటి పొగ ఏర్పడుతుంది, సౌండ్ ఎక్కువ వస్తుంది. లూబ్రికేటింగ్ కొంతవరకే జరుగుతుంది, తర్వాత అంతా ఇబ్బంది. అందువల్ల ప్రస్తుతం ఈ పెట్రాయిల్ సిస్టమ్ని గవర్నమెంట్ నిషేధించింది. పెట్రాయిల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే పెట్రోల్ ప్లస్ ఇంజన్ ఆయిల్ కలిపి పెట్రోల్ ట్యాంకులో పోయటం. ఇది మీకు అర్థమైంది కదా. ఇట్లా కలిపి పోసేటువంటి ఈ సిస్టమ్ ప్రస్తుతం 2 స్ట్రోక్ ఇంజన్లోనే పనిచేస్తుంది. ఈ 2 స్ట్రోక్ ఇంజన్స్ను కూడా గవర్నమెంట్ చాలా వరకు నిషేధించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ కమిటీ ఈ పెట్రాయిల్ సిస్టమ్ని నిషేధించింది. ఎందుకంటే ఎప్పుడైతే లూబ్రికేటింగ్ ఆయిల్ కాలిపోయిందో పొల్యూషన్ పెరిగింది. సో పెట్రాయిల్ సిస్టమ్ అంటే ఆ సిస్టమ్. అంతవరకు 2 మార్క్స్కి వస్తుంది అది. తర్వాత స్ప్లాష్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఈ స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఏంటి స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టము అంటే, అంతకుముందు మనం చూసినటువంటి పెట్రాయిల్ సిస్టంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ నివారించడానికి ఆటోమొబైల్ ఇంజనీర్స్ తయారు చేశారు ఈ స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టమ్. ఇందాక పెట్రాయిల్ సిస్టంలో మనకున్న ట్రబుల్ ఏంటి అంటే, లూబ్రికేటింగ్ ఆయిల్ కాలిపోతుంది. అది కంబషన్ చెందినప్పుడు లూబ్రికేటింగ్ ఆయిల్ కాలిపోతుంది. కాలిపోవటం వల్ల ఏం జరిగింది, పొగ ఒకటి ఎక్కువ వచ్చింది కదా. తర్వాత కార్బన్ డిపాజిట్ ఈ పిస్టన్కి సిలిండర్కి మధ్య ఏర్పడుతుంది. అందువల్ల ఘర్షణ ఏర్పడుతుంది. కాబట్టి
అటువంటి ఇబ్బందులు నివారించడానికి స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టమ్ను వాడారు. ఈ స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది అంటే మన టూ వీలర్లో ఈజీ గమనిస్తాం మనం 2000 కిలోమీటర్కి ఒకసారి టూటీ ఆయిల్ మారుస్తాం చూసారా, అది ఈ సిస్టంలో ఉంది. అదే స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టమ్. దీంట్లో ఉన్నటువంటి భాగాలు చూద్దాం. మనకి అంతకుముందు ఉన్నటువంటి ఐసీ ఇంజన్ల భాగాలు మరొకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తం సిలిండర్ కదా, ఇది సిలిండర్, ఇది పిస్టన్కి పిస్టన్ రింగ్స్ ఉన్నాయి, మధ్యలో గడ్జన్ పిన్ అనే ఒక పిన్ ఉంటుంది, అక్కడ నుంచి కనెక్టింగ్ రాడ్, తర్వాత ఇక్కడ క్రాంక్ పిన్, ఇది క్రాంక్ వీల్, తర్వాత ఇది క్రాంక్ షాఫ్ట్ మధ్యలో ఉంది, ఇదంతా క్రాంక్ కేసు. క్రాంక్ కేసులోనే ట్రఫ్ అని కింద ఉన్నటువంటి ఒక చిన్న టబ్ అనమాట, చిన్న ఏమంటుంది దాన్ని, చిన్న టబ్, చిన్న కేస్. ఓకే, ఇక్కడ ఈ కేసులో మనం లూబ్రికేటింగ్ ఆయిల్ని నిల్వ ఉంచుతాం. కంపెనీ వాళ్ళు ఎంత నిల్వ ఉంచాలన్నారో అంత నిల్వ ఉంచుతాం. అంతేకాకుండా ఆ స్పెసిఫికేషన్ ఏ రకమైన విస్కాసిటీ కలిగి ఉండాలో అవన్నీ కూడా ఆ స్పెసిఫికేషన్స్ తగినట్టుగా ఒక లూబ్రికేటింగ్ ఆయిల్ని తీసుకొని ఈ ట్రఫ్లో నిల్వ ఉంచుతాం. ఓకే, ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే ఈ క్రాంక్ వీల్కి ఇగో డిప్పర్ అనేటువంటి చిన్న పార్ట్ ఉంటుంది, స్కూప్ అని కూడా అంటారు దాన్ని, స్పూన్ అనమాట. స్కూప్ అన్న ఇంగ్లీష్లో స్పూన్ అనే ఉంటుంది మీనింగ్. ఓకే, అక్కడ ఇట్లా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది, దీంట్లో లూబ్రికేటింగ్ ఆయిల్ నిల్వ ఉందిగా, ఇది లూబ్ ఆయిల్, LUB లూబ్ ఆయిల్, లూబ్రికేటింగ్ ఆయిల్ నిల్వ ఉంచాం. ఈ ఇంజన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో పిస్టన్ టాప్ డెడ్ సెంటర్కి బాటమ్ డెడ్ సెంటర్కి ఎప్పుడైతే కదులుతుందో ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి స్కూప్ దీంట్లో మునుగుతుంది, లూబ్రికేటింగ్ ఆయిల్ మునిగి పైకి వచ్చినప్పుడు చక్కని పైకి లేపుతుంది, లేపి అన్ని చోట్ల చిమ్ముతుంది. ఇక్కడ మెయిన్గా దాని టార్గెట్ ఏంటంటే పిస్టన్కి సిలిండర్కి మధ్య చిమ్మటమే. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే లూబ్రికేటింగ్ ఆయిల్కి ఉండేటువంటి ఒక మంచి లక్షణం చెప్పుకున్నాం, డిఫ్యూజన్ అంటే ఏంటంటే వ్యాపనము అని. మీకు తెలుసు కదా, మనం నూనె టిఫిన్లో నూనె పోసి ఒక వారం రోజుల తర్వాత చూస్తే ఆ నూనె టిఫిన్కి బయట జిడ్డు ఉంటుంది, ఎంత టైట్గా పెట్టండి మూత జిడ్డుగా వస్తుంది. ఇది ఆ నూనె టిఫిన్ బయట స్టీల్ టిఫిన్ లాంటివి తీసుకుంటే. ఎందుకని అంటే ఆయిల్కి ఆ లక్షణం ఉందన్నమాట, నూనెలకు ఉండేటువంటి లక్షణంలో ఒకటి ముఖ్యమైన డిఫ్యూజన్, అది బయటికి ఆటోమేటిక్గా వ్యాపిస్తుంది. ఇప్పుడైతే ఇక్కడికి వ్యాపించిందో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయిల్ రింగ్స్ సమానంగా పరుస్తాయి, దాని మీద చిమ్మింది కదా, సమానంగా పరచడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గడ్జన్ పిన్ని కూడా అది లూబ్రికేట్ చేస్తాయి. తర్వాత ఆటోమేటిక్గా ఈ క్రాంక్ షాఫ్ట్, ఈ తర్వాత క్రాంక్ పిన్ కూడా ఆటోమేటిక్గా లూబ్రికేట్ అవుతాయి. ఈ పైకి ఎప్పుడైతే వెళ్ళిందో వ్యాపన ప్రక్రియ వల్ల ఈ పిస్టన్కు ఉన్నటువంటి ఈ స్ప్రింగ్స్, తర్వాత రాకర్, తర్వాత పుష్ రాడ్, ట్యాపెట్, క్యామ్ ఇవన్నీ ఆటోమేటిక్గా జిడ్డుతనం కలిగి ఉండి ఇవి కూడా కొద్దిగా గొప్ప లూబ్రికేట్ అవుతుంటాయి. జనరల్గా గ్రీజ్ పెడతారు, కానీ ఆటోమొబైల్ ఇంజనీర్స్ చెప్పేది ఏంటంటే స్ప్లాష్ సిస్టమ్ వల్ల ఇవన్నీ కూడా లూబ్రికేట్ అవుతాయి అని. ఓకే, దీనివల్ల లాభం ఏంటి అంటే మీకు ఎప్పుడైతే లూబ్రికేట్ అయిందో అది ఆటోమేటిక్గా కిందకి వస్తుంది, ఇది బర్న్ అవ్వదు. లూబ్రికేటింగ్ ఆయిల్ ఎట్టి పరిస్థితుల్లో బర్న్ కాదు, అది దీని ప్రత్యేకత. ఓకే, ఇప్పుడు మూడో రకమైన లూబ్రికేటింగ్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఈ మూడో లూబ్రికేషన్ సిస్టమ్ పేరు ఏంటంటే ప్రెషర్ ఫీడ్ లూబ్రికేషన్ సిస్టమ్. అంతకుముందు 2 రకాల లూబ్రికేషన్ సిస్టమ్స్ చూసాం. ఒకటి పెట్రాయిల్ సిస్టమ్, 2 స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టమ్. పెట్రాయిల్ సిస్టంలో ఏం చేసాం, జస్ట్ లూబ్రికేటింగ్ ఆయిల్ని పెట్రోల్ని కలిపేసి పెట్రోల్ ట్యాంకులో పోసాం. రెండో సిస్టంలో స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టంలో ఏం చేసామంటే కింద ఉన్నటువంటి క్రాంక్ కేస్ లేక ట్రఫ్లో లూబ్రికేటింగ్ ఆయిల్ని పోసాం, అది పైకి చిమ్ముతుంటుంది, ఏది కదిలే భాగాల మధ్యలో చిమ్ముతుంటుంది. అంతవరకు ఆ 2 రకాల సిస్టమ్. ఇది మూడో సిస్టమ్ ఏంటంటే ఇది డెవలప్డ్ అడ్వాన్స్డ్ సిస్టమ్. ఈ అడ్వాన్స్ సిస్టంలో అంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఇది అధిగమించింది. అంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అంటే ఆ ఇంజన్స్లో కొన్ని భాగాలు లూబ్రికేట్ అయ్యేవి కావు, ఒకటి. రెండోది కదిలే భాగాలు వేగంగా కదులుతున్నప్పుడు లేదంటే కదిలే భాగాల మధ్య ఖాళీ తక్కువ ఉన్నప్పుడు లూబ్రికేటింగ్ జరిగేది కాదు, ఎఫెక్టివ్గా జరిగేది కాదు. కొన్ని సందర్భాల్లో అసలు లూబ్రికేటింగ్ ఇండైరెక్ట్గా జరిగేది. అటువంటి సందర్భాల్లో ఆ ఇబ్బందులన్నింటినీ మరి ఓవర్కమ్ చేస్తూ ఈ ప్రెషర్ ఫీడ్ లూబ్రికేషన్ సిస్టమ్ని వాడతారు. ఈ ప్రెషర్ ఫీడ్ లూబ్రికేషన్ సిస్టమ్ ఒక్క మాటలో చెప్పాలంటే లూబ్రికేటింగ్ ఆయిల్ని ఒక పంప్, ఒక ప్రత్యేకమైనటువంటి లూబ్రికేటింగ్ ఆయిల్ పంప్ పీల్చి కావాల్సిన చోట్లకు పంపిస్తుంది. అదొక లైన్ గుర్తుంచుకోవాలి మీరు. ప్రెషర్ ఫీడ్ లూబ్రికేషన్ సిస్టంలో లూబ్రికేటింగ్ ఆయిల్ ఆటోమేటిక్గా వెళ్ళదు, ఒక పంప్ ద్వారా వెళ్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం భాగాలు ఏంటో. ఇక్కడ ముఖ్యంగా భాగం కనపడేది
లూబ్రికేటింగ్ ఆయిల్ ఉంచేటువంటి ట్రఫ్, TROUGH ట్రఫ్ అంటాం. ఈ ట్రఫ్ అంటే నథింగ్ బట్ ఇది ఒక టబ్, లూబ్రికేటింగ్ ఆయిల్ టబ్ని ఇక్కడ ఉంచుతారు. దాంట్లో కావలసిన లెవెల్లో లూబ్రికేటింగ్ ఆయిల్ని నింపుతారు. కావాల్సిన స్పెసిఫికేషన్ ఉన్న లూబ్రికేటింగ్, ఒక్కొక్క ఇంజిన్కి ఒక్కో రకమైన స్పెసిఫికేషన్ ఉంటుంది. ఆ లూబ్రికేటింగ్ ఆయిల్ని కావాల్సిన లెవెల్లో నింపుతారు. ఫస్ట్ పార్ట్ అది. రెండో చూడండి, ఒక పైపు బయలుదేరింది కదా, ఈ పైప్కి పైన ఫీడ్ పంప్ ఉంది. ఈ ఫీడ్ పంప్ ఏంటంటే ఒక సెంట్రిఫ్యూగల్ పంప్, నిజానికి ఇంజన్లో జనించిన శక్తిని కొంతది తీసుకొని ఆ యొక్క ఇంపెల్లర్ తిరుగుతుంది. ఓకే, అది తిరిగి అంటే ఈ యొక్క లూబ్రికేటింగ్ ఆయిల్ పీల్చుకుంటుంది అనమాట. లూబ్రికేటింగ్ ఆయిల్ పీల్చుకొని ఒక ఫిల్టర్ ద్వారా పైకి తోస్తుంది. ఫిల్టర్ అంటే ఏంటంటే లూబ్రికేటింగ్ ఆయిల్ ఫిల్టర్ని స్ట్రైనర్ అంటాం. ఎందుకు ఈ స్ట్రైనర్ అవసరం పడింది అంటే, ఏ లూబ్రికేటింగ్ సిస్టంలోనైనా జస్ట్ ఒక పెట్రాయిల్లో తప్పితే, పెట్రాయిల్లో లూబ్రికేటింగ్ ఒకసారి అయిపోయిన తర్వాత అది మళ్ళీ తొలి ప్లేస్కి ఏం చేయాలి, అది జనరల్గా కాలిపోతుంది. కానీ స్ప్లాష్ సిస్టంలో కానీ ఈ సిస్టంలో కానీ లూబ్రికేటింగ్ ఆయిల్ మళ్ళీ తొలి స్థితిని చేరుతుంది లూబ్రికేటింగ్ అయిపోయిన తర్వాత. అంటే ఆ రాపిడ్ని తగ్గించడానికి అది తన యొక్క పని పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ తొలి ప్లేస్కి వస్తుంది. రాపిడ్ మధ్యలో ఉన్నప్పుడు దానిలో ఇనప్రజన్ లాంటి పదార్థాలు చేరుతాయి. అందువల్ల అది ఫిల్టర్ కావాలి కాబట్టి ఇక్కడ మనం లూబ్రికేటింగ్ ఆయిల్ ఫిల్టర్ని వాడతాం. ఈ లూబ్రికేటింగ్ ఆయిల్ పీల్చింది, ఈ ఫిల్టర్ నుంచి పైకి పంపించింది. ఈ లూబ్రికేటింగ్ ఆయిల్ ఫిల్టర్లో కావాల్సిన మలినాలు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోతాయి. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత డిస్ట్రిబ్యూటర్, ఇది మెయిన్ గుండె లాంటిది అనమాట. డిస్ట్రిబ్యూటర్ మన శరీరంలో గుండె ఏం చేస్తుంది, బ్లడ్ని కావలసినట్టుగా ప్యూరిఫై చేసి తర్వాత వివిధ భాగాలకు పంపిస్తుంది రక్తనాళాల ద్వారా. ఇక్కడ కూడా అంతే చూడండి, ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంటుంది లూబ్రికేటింగ్ ఆయిల్. ఇక్కడ దాకా ఫిల్టర్ అయ్యి వచ్చినటువంటి లూబ్రికేటింగ్ ఆయిల్ ఏ ప్లేసులకు కావాలో ఆ ప్లేసులకి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. చూడండి, ఇట్లా గ్యాలరీస్ అంటారు అనమాట. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా పైకి వెళ్ళిపోయిందా, ఇక్కడికి పోయిన తర్వాత ఈ ఏమేం పార్ట్స్ ఉన్నాయి, ఇది ఒక సిలిండర్, ఇది పిస్టన్, మధ్యలో గడ్జన్ పిన్ కదా, ఇదేమో క్రాంక్ షాఫ్ట్, తర్వాత టైమింగ్ గేరు, పుష్ రాడ్, తర్వాత క్యామ్ షాఫ్ట్ బేరింగ్లు, తర్వాత ట్యాపెట్, వాల్వ్ గేరు, రాకర్ షాఫ్ట్. ఇవన్నీ కూడా భాగాలన్నీ లూబ్రికేట్ చేయాల్సిన భాగాలు. ఈ లూబ్రికేట్ చేయాల్సిన భాగాలన్నిటికీ రకరకాలుగా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఫిగర్లో మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా మీరు సొంతంగా కూడా గీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడికి పోతుంది, పిస్టన్ మధ్యలో ఉన్నటువంటి గడ్జన్ పిన్ మరియు పిస్టన్కి సందులు చూసారా కనపడుతుంది, వీటిని మనం ఛానల్స్ అంటాం. పిస్టన్ మధ్యలో కూడా ఛానల్ ఉంది. అంటే కనెక్టింగ్ క్రాంక్ షాఫ్ట్ కనెక్టింగ్ రాడ్ల మధ్యలో, అంటే కనెక్టింగ్ రాడ్ అంటే తెలుసు కదా, పిస్టన్కి కింద ఉన్నటువంటి రాడ్. కనెక్టింగ్ రాడ్లో ఒక సన్నటి పైప్ ఉంది. జనరల్ ఆర్డినరీ సిస్టంలో మనకి కనెక్టింగ్ రాడ్లో మధ్యలో ఏం పైపు ఉండదు, కానీ ఇక్కడ కనెక్టింగ్ రాడ్ మధ్యలో నుంచి పైప్ ఉంది. ఈ పైప్ ఎక్కడ పోయింది, పిస్టన్కి వెళ్ళింది. పిస్టన్లోంచి మళ్ళీ సిలిండర్ గోడల మధ్య వరకు కూడా పైప్ ఉంది, ఛానల్ ఉంది. అంటే హై ప్రెషర్తో పోయినటువంటి ఆ లూబ్రికేటింగ్ ఆయిల్ ఈ సందుల్లోంచి కావలసిన భాగాల్లోకి, కావాల్సిన ప్రదేశంలోకి చేరుతుంది. ప్రెషర్తో ఉంది కదా, అది ఎంత రాపిడ్ స్పీడ్గా ఉన్నా ఖచ్చితంగా ఆ లూబ్రికేటింగ్ చేయబడుతుంది అక్కడ. తర్వాత టైమింగ్ గేర్కి వెళ్తుంది. టైమింగ్ గేర్ ఎక్కడ ఉంటుంది, వాల్వ్లు టర్న్ చేయడానికి, రొటేట్ అవ్వడానికి ఉపయోగపడే గేరే టైమింగ్ గేర్. ఆ టైమింగ్ గేర్ కోసం కూడా ఈ లూబ్రికేటింగ్ ఆయిల్ వెళ్ళిపోతుంది. తర్వాత ట్యాపెట్ అని ఉంటుంది. ఈ క్యామ్కి మరి క్యామ్ తిరుగుతూ ఈ పుష్ రాడ్ని పైకి కిందికి కలుపుతామని తెలుసు కదా, ఇక్కడ లూబ్రికేటింగ్. ఇది రాకర్ ఆర్మ్, ఇది కూడా లూబ్రికేటింగ్ చేయబడుతుంది. ఇట్లా రకరకాల భాగాలని, కావాల్సిన భాగాలని మనం కొన్ని చూపించాం, కొన్ని చూపించలేదు. కొన్ని డైరెక్ట్ సిస్టమ్, కొన్ని ఇండైరెక్ట్ సిస్టమ్. మీకు తెలుసు లూబ్రికేటింగ్ ఆయిల్ అది స్థిరంగా ఒక చోట ఉండదు. కొద్ది రోజుల తర్వాత అది తను వ్యాపిస్తుంది, డిఫ్యూజ్ చెందుతుంది. ఆ డిఫ్యూజ్ చెందినప్పుడు కొన్ని ఇండైరెక్ట్ పార్ట్స్ కూడా లూబ్రికేటింగ్ అవుతాయి. మీకు తెలుసుగా లూబ్రికేటింగ్ ఆయిల్ని, లూబ్రికేటింగ్ సీసాని, ఒక లూబ్రికేట్ సీసాని లూబ్రికేట్ సీసా మూత పెడితే కొద్ది రోజులు అయిన తర్వాత ఏమైనా చుట్టూ జిడ్డు ఏర్పడుతుంది కదా, అట్టనే కావాల్సిన ప్రదేశాల్లో అది లూబ్రికేట్ ఆటోమేటిక్గా అయిపోతుంటుంది. సో ఇట్లా అయిపోయిన తర్వాత చాలా వరకు భాగాలు లూబ్రికేట్ అయిన తర్వాత మళ్ళీ అది లైట్ రఫ్ను చేరుతుంది. భాగాలు ఎక్కువైతే కనపడితే కన్ఫ్యూజన్ అవుతారని కొన్ని వరకే చూపించాను. అన్ని లూబ్రికేటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ట్రఫ్ను చేరుతుంది, మళ్ళీ సర్క్యులేషన్ మొదలు. ఈ విధంగా ఈ ప్రెషర్ ఫీడ్ లూబ్రికేషన్ సిస్టమ్ పనిచేస్తుంది. ఇప్పుడు కంబైన్డ్ సిస్టమ్ ఆఫ్ లూబ్రికేషన్ గురించి నేర్చుకుందాం. అంతకుముందు 3 రకాల సిస్టమ్స్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు 4వది కంబైన్డ్ సిస్టమ్. అంటే ఏం లేదు, స్ప్లాష్ సిస్టమ్,
ఈ ప్రెషర్ ఫీడ్ లూబ్రికేషన్ సిస్టమ్ స్ప్లాష్, ఒకటి ఏ స్ప్లాష్, బి ప్రెషర్ ఫీడ్. ఈ రెండు సిస్టమ్స్ని కలిపి ఏ ఇంజన్లో అయితే వాడతారో ఆ ఇంజన్ కంబైన్ సిస్టమ్ ఆఫ్ లూబ్రికేషన్ వాడినట్టు. అంటే ఆయిల్ని ఈ ట్రఫ్ నుంచి తీసుకొని చిమ్ముతుంటుంది కావాల్సిన ప్లేస్కి, ప్లస్ ఒక ప్రెషర్ ఫీడ్ పంప్ని వాడుకొని కావాల్సిన ప్లేస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ రెండు కలిపితే అది కంబైన్ సిస్టమ్ ఆఫ్ లూబ్రికేషన్. ఈ మనం చూసిన స్పోర్ట్స్ కార్లలో, హెవీ వెహికల్స్లో ఇవి కంబైన్ సిస్టమ్ ఆఫ్ లూబ్రికేషన్ని వాడతారు. ఓకే, ఎప్పుడైనా కంబైన్ సిస్టమ్ అని అడిగితే అవకాశం 6 మార్కుల ప్రశ్న అడిగితేనేమో ఈ రెండు ఫిగర్లు గీయండి, స్ప్లాష్ గీయండి అండ్ ప్రెషర్ ఫీడ్ రెండు గీయండి. 2 మార్క్స్కి అడిగితే ఈ రెండు రకాల సిస్టమ్స్ని కలిపి లూబ్రికేషన్ చేస్తారని చెప్పండి. హై స్పీడ్ ఇంజన్స్లో, హెవీ వెహికల్స్లో, స్పోర్ట్స్ కార్లలో అట్లాంటి చోట్ల బోత్ సిస్టమ్స్ వాడతారని రాయండి. ఓకే, ప్రస్తుతానికి ఈ 4 రకాల లూబ్రికేషన్ సిస్టమ్స్ గురించి నేర్చుకున్నాం, మనం కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆల్ ది బెస్ట్.